ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 27వ వచనము. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్యకార్యమును నేను ధ్యానించెదను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ ఉపదేశ మార్గం నాకు బోధపరచుము, నీ ఆశ్చర్యకార్యము నేను ధ్యానించేదను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 17వ వచనంలో, దేవా బాల్యం నుండి నువ్వు నాకు బోధించుతూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యం నేను తెలుపుతూనే వచ్చి తిని. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 4వ వచనం, యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బాలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 2వ వచనం, ఆయన గూర్చి పరుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. కీర్తన గ్రంథం 111వ అధ్యాయము 4వ వచనం, ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థ సూచన నియమించుచూ ఉన్నాడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 5-6 వచనాల్లో, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్యకార్యము నేను ధ్యానించెదను, నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు, నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనం, ఇక మీదటి నీ కుమారులకు రాలేందుకు కానీ అడుగునప్పుడు మీరు యెహోవా మందసం ఎదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడిన, అది యొర్దానును దాచుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడిన, కనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా నుండునని వారితో చెప్పబడను, ఇది మీకు ఆనవాలయుండును. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం, వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజ్య, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 7వ వచనము, నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 12వ వచనం, యెహోవా నీవే స్తోత్రం నందదగినవాడు, నీ కట్టలు నాకు బోధించుము. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 35వ వచనం, నీ ఆజ్ఞల జాడుని చూచి నేను ఆనందించుచున్నాను, దానియందు నన్ను నడవజేయుము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవేశాయనని మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నన్ను నీ ఉపదేశం మార్గం బోధించే వరకు, నీ ఆశ్చర్యకార్యం ధ్యానించే వరకు నిరంతరం ఉండే శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.